నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విపరీతమైన వర్షాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ముందస్తు ప్రణాళికలతో అధికారులు సన్నద్ధంగా ఉండాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలి అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి జిల్లాలోని 34 మండలాల్లో చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు తీవ్రతరం అయ్యాయి. అధికార టీడీపీ నాయకులు మహిళలను విచక్షణ కూడా మర్చిపోయి వ్యవహరిస్తున్నారు ఆరోపించిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి. వార్తల్లోని వివరాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయంలోపు పరిష్కారం అర్థవంతంగా చూపాలని, అలసత్వం సహించేది లేదని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటుతో మండల తహసీల్దార్ కార్యాలయ అధికారులతో మాట్లాడి కలెక్టర్ సత్వర పరిష్కారానికి చొరవ చూపారు. ప్రజా ఫిర్యాదులను సకాలంలో అర్థవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఎస్డీసీలు మురళి, దేవేందర్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించగా జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనకి ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ అనేది ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో నిర్వహిస్తున్నాము. అదేవిధంగా డివిజనల్ స్థాయిలో, మండల స్థాయిలో కూడా ఆయా మండల ఆఫీసుల్లో, డివిజనల్ ఆఫీసులో కూడా చేయటం జరుగుతుంది. ఈ పీజీఆర్ఎస్ సిస్టమ్ సంబంధించి ప్రభుత్వం నుంచి చాలా నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఏదైతే వస్తున్నటువంటి అర్జీదారులకి వాళ్ళకి సులువుగా పిటిషన్ రాసుకోవటానికి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఒక కంప్యూటరైజ్డ్ టోకెన్ నెంబర్ ఇచ్చి అందులో క్లుప్తంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను కూడా వాళ్ళు అందులో ఎంటర్ చేసే విధంగా చెప్పి అది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి అనేది కూడా ముందుగానే ఎంటర్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకి వెయిటింగ్ ఏరియా ఉంటుంది. వెయిటింగ్ ఏరియాలో కూర్చున్న తర్వాత ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఎవరైతే వచ్చారో వాళ్ళ వినతులు స్వీకరించడం జరుగుతుంది. స్వీకరించిన తర్వాత సమస్యను అర్థం చేసుకొని ఏదైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరూ కూడా జిల్లా స్థాయిలో ఇక్కడే గ్రీవెన్స్ రిడ్రెసల్ హాల్లో మనకి అందుబాటులో ఉంటారు. అదేవిధంగా మొత్తము జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి, డివిజన్ స్థాయి అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనకి అందుబాటులో ఉంటారు. సో వచ్చిన వెంబటే సమస్య తెలుసుకొని ఎప్పటికప్పుడు ఆ కన్సర్న్ అధికారితో సమస్యని వాళ్ళతో మాట్లాడి ఒక నిర్దిష్టమైనటువంటి టైం, వారం కావచ్చు, 2 వారాలు కావచ్చు, దాన్ని మనము ఎస్ఎల్ఏ పీరియడ్ అంటాము, స్టాట్యుటరీ లీగల్ అథారిటీ అంటాం. ఈ ఎస్ఎల్ఏ పీరియడ్లోనే సమస్యని పరిష్కారం చేసే విధంగా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి వారం కూడా డిఆర్ఓ స్థాయిలో అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో, మండల స్థాయి అధికారులతో వచ్చినటువంటి గ్రీవెన్సెస్ అన్నింటినీ కూడా ఎన్ని ఫస్ట్ ఓపెన్ చేశారా లేదా, దాన్ని అదే రోజు 24 గంటల్లో వచ్చినటువంటి గ్రీవెన్స్ని వాళ్ళ లాగిన్స్లో వాళ్ళు ఓపెన్ చేసి ఆ అధికారి కూడా కన్సర్న్ వాళ్ళకి అది యాక్షన్కి టేకప్ చేయాలి. సో ఎన్ని 24 గంటల్లో ఓపెన్ చేశారు, అదేవిధంగా ఎన్ని గ్రీవెన్స్లు ఇచ్చినటువంటి టైం ఫ్రేమ్ కంటే దాటాయి అనేది కూడా ఎవ్రీ వీక్ మనము రివ్యూ చేసుకోవటం జరుగుతుంది. సో చూసుకుంటే ఇప్పటి వరకు మనకి ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి వచ్చినటువంటి గ్రీవెన్స్ కండక్ట్ చేసినటువంటి పీజీఆర్ఎస్లో 625 గ్రీవెన్స్లు వస్తే అందులో 285 గ్రీవెన్స్లు మనకి పరిష్కారం చేయడం జరిగింది. ఎక్కువగా ఇవి రెవెన్యూ, మున్సిపల్, అదేవిధంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి అండ్ వేరియస్ డిపార్ట్మెంట్కి సంబంధించి పంచాయతీరాజ్ మనకి వీటిల్లో ఎక్కువ ఉంటాయి. తిరుపతి నగరంలో మాస్టర్ ప్లాన్ల రోడ్ల పేరుతో టీడీఆర్ బాండ్ల ముసుగులో ప్రజాధనాన్ని కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టిన అప్పటి నగరపాలక సంస్థ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ కీలక అధికారులు, సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారులు, ఎంఆర్ఓ కార్యాలయ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, కొంతమంది కార్పొరేటర్లను విచారణలో భాగంగా జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలని సీఎంను కోరడం జరిగిందని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. జగనన్న కాలనీల పేరుతో రాష్ట్రంలో జరిగిన భారీ కుంభకోణం తర్వాత తిరుపతి నగరపాలక సంస్థ టీడీఆర్ బాండ్ల కుంభకోణం 2వ స్థానంలో ఉందన్నారు.
నగర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రోడ్లు అవసరమని తాము కూడా స్థానికులుగా స్వాగతిస్తున్నామని, అయితే టీడీఆర్ బాండ్ల ముసుగులో జరిగిన భారీ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి దోషులను శిక్షించాలని సీఎంకు రాసిన లేఖలో నవీన్ కోరారు. మాస్టర్ ప్లాన్ రోడ్లలో భూములు కోల్పోయిన బాధితులు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నా కూడా లెక్క చేయకుండా నగరపాలక సంస్థ ఎంఆర్ఓ కార్యాలయంలోని కొంతమంది అవినీతి అధికారులు అప్పటి అధికార పార్టీ నాయకుల అండదండలతో బెదిరించి భయపెట్టి టీడీఆర్ బాండ్లను తమకే తక్కువ ధరకు అమ్మాలని లాక్కోవటం జరిగిందన్నారు. టీడీఆర్ బాండ్లను వైజాగ్తో పాటు ఇతర నగరాలలోని బిల్డర్స్కు అధిక ధరలకు అమ్మేందుకు కొంతమంది అవినీతి అధికారులు, కార్పొరేటర్లు, బ్రోకర్ల అవతారం ఎత్తి భూములు ఇచ్చిన బాధితుల కడుపు కొట్టారని అన్నారు. డీబీఆర్ రోడ్డులో వేసిన మాస్టర్ ప్లాన్ రోడ్డు భూములకు అప్పటి సబ్ రిజిస్టర్ వాల్యుయేషన్ను ఇష్టానుసారంగా పెంచుకుని వైజాగ్లో అమ్ముకున్న విషయం బహిర్గతం కావడంతో అప్పటి కమిషనర్ గిరీష్ షా ఇచ్చిన సమాచారంతో డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలతో విజిలెన్స్ విచారణకు వచ్చిన అధికారులను భయపెట్టి వెనక్కి పంపించి ఆ కేసును నీరుగార్చిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు పునఃప్రారంభించాలని నవీన్ సీఎంకు రాసిన లేఖలో కోరారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో నగరం అభివృద్ధి చెందాలని చెప్పని తిరుపతిలో ఉండే స్థానికులంతా కూడా మాస్టర్ ప్లాన్ రోడ్లు వేస్తామని చెప్పినటువంటి ప్రబుద్ధులకి స్వచ్ఛందంగా ముందుకొచ్చి రోడ్లకి కోసం తమ పూర్వీకులు తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి భూముల్ని ఇవ్వడం జరిగిందండి. మాస్టర్ ప్లాన్ రోడ్లు వేశారు, అవసరం ఉన్న చోట వేశారు, మేమంతా కూడా స్వాగతించాము. అవసరం లేని చోట కూడా రోడ్లు వేశారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు టీడీఆర్ బాండ్ల మాఫియా భర్తం పట్టండి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాను. సమాచార హక్కు చట్టం ద్వారా నగరపాలక సంస్థ అధికారుల్ని కోరాను. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎవరైతే సబ్ రిజిస్ట్రార్గా ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ధరలను పెంచి ఇచ్చారన్న దాని మీద కూడా సమాచార హక్కు చట్టం కింద మేము తీసుకుంటున్నాము. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ద్వారా కానీ లేదా విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే టీడీఆర్ బాండ్లు రాకుండా నగర ప్రజలు ఇంకా కూడా ప్రభుత్వం వైపు చూస్తున్నారో వాళ్ళకి వెంటనే టీడీఆర్ బాండ్లు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. తిరుపతి జిల్లాలోని 34 మండలాలలో చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు రోజురోజుకు తీవ్రతరం అయ్యాయని అధికార టీడీపీ నాయకులు గ్రామస్థాయి నుంచి ఈ వేధింపులకు పాల్పడుతూ మహిళలన్న విచక్షణ కూడా మరిచిపోయి వ్యవహరిస్తున్నారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి ఆరోపించారు. రాజకీయ వేధింపులకు పరిష్కారాన్ని జిల్లా కలెక్టర్ చూపాలని, దీనిపై ఓ ప్రకటన చేయాలని కందరపు మురళి డిమాండ్ చేశారు. స్థానిక చోట మోఠా నాయకులు అధికార పార్టీ పేరు చెప్పి అలజడికి కారణమవుతున్నారని విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉండగా తమ మాట చెల్లుబాటు కాలేదని, ప్రస్తుతం తమ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాము చెప్పిందే సాగాలని, రాజీనామాలు చేయాల్సిందే అంటూ అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, సంఘమిత్ర, ఫీల్డ్ అసిస్టెంట్లను అధికార పార్టీ అనుమాయులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కందరపు మురళి అన్నారు. శ్రీకాళహస్తి మండలం ఎంపేడు గ్రామంలో అధికార పార్టీ నాయకులు ఈశ్వర్ రెడ్డి స్థానిక అంగన్వాడీ టీచర్పై దాడికి పాల్పడ్డారని, లైంగిక వేధింపులకు గురి చేశారని, అక్రమ కేసులు పెట్టారని, తక్షణం రాజీనామా చేసి మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈశ్వర్ రెడ్డి హెచ్చరించారని వివరించారు. వేధింపులపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. వెంకటగిరి మండలం సుబ్రహ్మణ్య గ్రామంలో కస్తూరి కృష్ణవేణి అనే ఆశా వర్కర్ ఒంటరి మహిళని స్థానిక గ్రామ పెత్తందారులు ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లాలో పలువురు ఉద్యోగులను తొలగించడానికి అన్ని రకాల ప్రయత్నాలను అధికార పార్టీ నేతలు చేస్తుండటం అప్రజాస్వామికమైందని కందరపు మురళి విమర్శించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో చిరుద్యోగులపై వేధింపులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ఇందులో సంశయం లేదని అన్నారు. గ్రామీణ మండల స్థాయిలో అధికారులకు గానీ, పార్టీల నాయకులకు గానీ ఉద్యోగులను తొలగించే అధికారం లేదని వివరించారు. సమస్యలు ఏమున్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, రాజకీయ వేధింపులను సహించేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని బాధితులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ అన్నారు. ధర్నా అనంతరం సిఐటియు నేతలతో పాటు బాధితులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్కు వివరించి వినతి పత్రం సమర్పించారు. తిరుపతి జిల్లాలో చిరుద్యోగుల మీద దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయినాయి, రాజకీయ వేధింపులు పెరిగాయి. కొన్నైతే మరీ అమానవీయమైనటువంటి పద్ధతిలో కాళహస్తి మండలం ఎంపేడు గ్రామంలో అక్కడ ఒంటరి మహిళగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ మీద లోకల్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, నిన్నటిదాకా ఆయన వైసీపీ నాయకుడు, ఇప్పుడు తెలుగుదేశంలో చేరి ఆయన దౌర్జన్యం చేసి ఆమె తీసేయమని చెప్పి తీవ్రమైన ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఆఖరికి సెంటర్లో దూరి రికార్డులు ఎత్తుకొని పోయి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది.
అదే మాదిరి వెంకటగిరి దగ్గర సుబ్రహ్మణ్యం అనే గ్రామంలో ఉన్నటువంటి ఆశా వర్కర్ చాలా తీవ్రమైనటువంటి పేదరికంలో ఉన్నటువంటి ఒంటరి మహిళ, దళిత మహిళ, ఆమె మీద దౌర్జన్యం చేసి ఆమెను నిలిచిపోమని చెప్పి రోజు బెదిరింపులకు గురి చేస్తున్నటువంటిది ఉంది. కాళహస్తి మండలంలో అక్కడ 17 మందిని సంఘమిత్రులు తొలగించారు, ఫీల్డ్ అసిస్టెంట్లని తొలగిస్తున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే తిరుపతి జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి. మధ్యాహ్న భోజన వాళ్ళు, ఫీల్డ్ అసిస్టెంట్లు, విఓఏలు, రకరకాల వాళ్ళు రకరకాల ఇబ్బందులు పడుతున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ఇది సమర్థనీయం కాదు. తక్షణం ఈ రాజకీయ వేధింపులను ఆపాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము విజ్ఞప్తి చేస్తాము. విపరీతమైన వర్షాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ముందస్తు ప్రణాళికలతో అధికారులు సన్నద్ధంగా ఉండాలని, ఎలాంటి మానవ, పశు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు అధికారులతో సమావేశం నిర్వహించి భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ముందస్తుగా ప్రణాళికలతో అధికారులు సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. నీటిపారుదల శాఖ వారు కరకట్టలు బలహీనంగా ఉంటే ముందుగానే గుర్తించి వాటిని పటిష్టపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆర్ఎండ్బి అధికారులు బలహీనమైన కల్వర్టులను గుర్తించి అవి తెగిపోతే ప్రత్యామ్నాయ మార్గాల ప్రణాళికలు ఉండాలని సూచించారు. నవంబర్, డిసెంబర్ నెలలలో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంటాయని, ముందస్తు సన్నద్ధత ఉండేలా అన్ని సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. చెట్లు పడిపోయే వాటిని కత్తిరించి రోడ్ క్లియర్ చేసే విధంగా కట్టర్లు అందుబాటులో ఉండేలా ఆర్ఎండ్బి అధికారులు, పునరావాస కేంద్రాల గుర్తింపు రెవెన్యూ అధికారులు చేయాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ పవర్ సప్లై, జనరేటర్ వంటి అందుబాటులో ఉండేలా ప్రణాళికలతో చర్యలు తీసుకోవాలని, పౌర సరఫరాల శాఖ వారు స్టాక్ సన్నద్ధత ప్లానింగ్, ఆర్డబ్ల్యూఎస్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరాకు శానిటేషన్ డిపిఓ, డిస్ట్రిక్ట్ ఫైర్ అధికారులు రోప్, లైఫ్ జాకెట్లు, రెస్క్యూ టీమ్స్, మత్స్యశాఖ పడవలు, గజ ఈతగాళ్లు అందుబాటులోకి ప్రణాళికలతో సన్నద్ధంగా ఉండాలని అన్నారు. డిఎంహెచ్ఓ అవసరం మేరకు మెడికల్ క్యాంపులు, బోనాటైట్ ఏర్పాటు, డాక్టర్లు వంటి వారి సంబంధిత అంశాలపై సన్నద్ధత ఉండాలని సూచించారు. ఇలా పలు శాఖలు వారి ముందస్తు ప్రణాళికలతో వర్షాలు, వరదలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్, డిపిఓ సుశీలాదేవి, జిల్లా ఆర్ఎండ్బి, ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ అధికారులు మధుసూదన్ రావు, విజయ్ కుమార్, శంకర్ నారాయణ, డిఎఫ్ఓ రమణయ్య, డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరి, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ పాలన సంకీర్ణ ధర్మానికి భిన్నంగా కొనసాగిస్తున్నారని, ఇది అత్యంత ప్రమాదకరమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబులేషు విమర్శించారు. సోమవారం తిరుపతి సిపిఐ జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఓబులేసు, హరినాథ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఓబులేసు మాట్లాడుతూ దేశ ప్రధాని మోదీ దేశ ప్రజల నుంచి తిరస్కారానికి గురయ్యాడని అన్నారు. అయినా అధికారాన్ని వదిలిపెట్టకుండా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితికి ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. ఎన్నికల సభలలో వేరే వాళ్లను ఎవరిని పాల్గొననీయకుండా చేయటం, ప్రతిపక్ష నేతలను జైలుకు పంపడం, దాని ద్వారా ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తూ ప్రజల్ని భయం కంపితులను చేశాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చినా తన అహంకారం, అహంభావం, అరాచకాలు, దుర్మార్గాలు చేస్తూ వ్యవస్థలను విచ్ఛిన్నం చేయటంతో ప్రజలు విసిగిపోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకే పరిమితం చేశారని చెప్పారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని, కానీ చంద్రబాబు నాయుడు కూడా మోదీపై తిరుగుబాటు చేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కనిపించడం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలని, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి చంద్రబాబు తీసుకుపోవాలని డిమాండ్ చేశారు. పుంగునూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి మీద దాడి చేయటం తప్పు అని ముందుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాడిని ఖండిస్తూ విడుదల చేసిన వీడియో క్లిప్పింగ్స్ ను వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్క్రోల్ చేస్తున్నారని అన్నారు. మనం మన గురించి, మన పార్టీపై ఆలోచించడం లేదని, ఇతరులను గెలిపించాలని చూస్తున్నామనే తప్ప మనం ఎన్నికల్లో గెలవాలన్న తపన లేదన్నారు. రాజకీయ, సామాజిక స్పృహను మనం కోల్పోతున్నామని, ఇక నుంచి మనమంతా కసితో పనిచేద్దామని, కమ్యూనిస్టుగా బతుకుదామని ఉత్సాహపరిచారు. ఈ సమావేశానికి ముందుగా సిపిఐ నగర కార్యదర్శి విశ్వనాథ్ స్వాగతం పలికారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, శివ, జిల్లా కార్యవర్గ సభ్యులు పార్థసారథి, సిహెచ్ ప్రభాకర్, చిన్నం పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. రహదారుల నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తే కనీసం నష్టపరిహారం కూడా ప్రభుత్వం చెల్లించలేదని, దీంతో కరకంబాడి జాతీయ రహదారి బాధితులు అందరూ కలిసి
తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిసి తమకు నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి కలెక్టరేట్ మండలం కరకంబాడికి చెందిన జాతీయ రహదారులకు స్థలాన్ని కేటాయించిన బాధితులు సర్వే నంబర్ 185/2లోని స్థలాన్ని 20 కుటుంబాలు మాజీ సైనికుల నుంచి కొనుగోలు చేశారు. అనంతరం ఇంటిని నిర్మించుకున్నారు. అయితే జాతీయ రహదారుల విస్తీర్ణంలో భాగంగా 20 కుటుంబాలకు చెందిన ఇళ్లను కోల్పోయారు. రహదారుల నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తే కనీసం నష్టపరిహారం కూడా ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో బాధితులు అందరూ కలిసి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిసి తమకు నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. 20 కుటుంబాలకు సంబంధించిన వివరాలు, రహదారి కోసం కేటాయించిన సమయంలో నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు అందించిన పత్రాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. తమకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డారు. కొత్తగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వమైనా తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఊరు శ్రీనివాసపురము మాది మారిగా రోడ్డుకు ఇంకిపోతున్నాయి. అడుగుతా ఉంటే ఏం సమాధానమే లేదు. కొంతమందికి ఏమో వేసారు, కొంతమందికి బిల్డింగులు ఎడన ఇంజనీర్ వచ్చి చూసి వేస్తాడు. జాగాలకు వేస్తే ఇండ్లకి లేదు, ఇండ్లకి వేస్తే జాగాకు లేదు. అడిగితే వస్తారమ్మా అంతే, మీరు అర్జీ పెట్టండి, మరి మీరు నో అబ్జెక్షన్ కాగితం పెట్టండి, అప్పుడు కావాలంటే మేము ఇస్తాము, ఇప్పుడు ఈ సంతకం పెట్టేయండి మీరు అని అంటున్నారు. ఓట్లేసిన ముందు ఓట్లేసిన అప్పుడైతే అసలు ఎవరు పట్టించుకొనే లేదు. కనీసం ఇప్పుడన్నా పట్టించుకొని చేస్తారేమో అంటే మీరు సంతకం పెట్టేయండి అంటున్నారే కానీ మేము చేస్తామమ్మా అని అనేవాళ్ళే లేరు. కనీసం ఈ ప్రభుత్వం అన్న మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మాకు సరైన ధర దానికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎక్కడమ్మా? శ్రీనివాసపురము, కడప హైవే రోడ్డు, రేణిగుంట మండలము, కరకంబాడి పంచాయతీ. మీ పేరు? నా పేరు వనజ. 21లో నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి నుంచి మా కాంపోజిషన్ తక్కువ ఇస్తున్నానని మేము ఇప్పటి వరకు తిరుగుతున్నాం. కూడా గత ప్రభుత్వం వాళ్ళు చేస్తామంటారు, మళ్ళీ దళారులు పంపిస్తారు. కాంపన్సేషన్ ఇవ్వండి, కాంపన్సేషన్లో కమిషన్ పర్సంటేజ్ ఇచ్చే వాళ్ళకి అడిషనల్ టీడీ ప్రకారం మంజూరు చేసి సగం మందికి ఇచ్చేశారు. మిగిలిన సగం మందికి అడిగితే మేము పర్సంటేజ్ ఇవ్వలేము, మేము పేదవాళ్ళము అని చెప్తే వినకుండా ఇప్పుడు వచ్చింది తీసుకోండి మేము మళ్ళీ తీసిస్తామని మమ్మల్ని ఒత్తిడి చేస్తా అన్నారు. కానీ మళ్ళీ ఎలక్షన్ రావడంతో అది ఆగిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా బాధల్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు కొనసాగుతున్నాయి. నిన్న పాకాల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు జరిగిన నేపథ్యంలో పాకాల బయలుదేరుతున్న చెవిరెడ్డిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. పాకాల మండలం పంటపల్లి గ్రామానికి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేరుకున్నారు. టీడీపీ నేతల దాడిలో గాయపడిన కుటుంబాలని, కార్యకర్తలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శించారు. గ్రామంలోకి బీరు బాటిళ్లు, ఇనుప రాడ్లతో చొరబడి విధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు. గ్రామంలో భయానక వాతావరణం సృష్టించడం పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేత కపిలేశ్వర్ రెడ్డిపై దాడికి వచ్చినప్పుడు టీడీపీ గూండాలను అడ్డుకున్న మహిళలతో చెవిరెడ్డి మాట్లాడారు. టీడీపీ గూండాలు ధ్వంసం చేసిన దుకాణాలు పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి దాడులకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయటమే కాదు అరెస్టు చేయాలని అన్నారు. బాధితులకు న్యాయం చేయాలంటే నిందితులను అరెస్టు చేయాల్సిందే అని పోలీసులకు చెవిరెడ్డి సూచించారు. ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీను అడ్డుకుని వారి చేతిలో ఉన్న ప్లకార్డులను చించివేయడంతో ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల గొంతు నొక్కేలా ప్రయత్నిస్తున్న పోలీసుల తీరుపై అధికార పార్టీ కోసం కాకుండా ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం పనిచేయాలంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎంతకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ఈ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ని కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ని కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుండి కుప్పం వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొద్ది కాలంగా వివాదాలకు కేంద్ర బిందువుగా నాగార్జున యాదవ్ మారారు. ఈ మధ్య కాలంలో ఓ టీవీ డిబేట్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిపై నోటికి వచ్చినట్లు మాట్లాడిన వైసీపీ అధికార ప్రతినిధి దీనిపై చిత్తూరులో తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వాడు వీడు అంటూ డెలివరీ బాయ్స్తో పోల్చిన నాగార్జున యాదవ్ను అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో తెలంగాణ పోలీసులు ఉన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీపాదరాజ ఆశ్రమం సుజాయానిధి తీర్థస్వామీజీ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్లా మరియు జబర్దస్త్ యాక్టర్ రామ్ ప్రసాద్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విపరీతమైన వర్షాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ముందస్తు ప్రణాళికలతో అధికారులు సన్నద్ధంగా ఉండాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలి అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి జిల్లాలోని 34 మండలాల్లో చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు తీవ్రతరం అయ్యాయి. అధికార టీడీపీ నాయకులు మహిళలన్న విచక్షణ కూడా మర్చిపోయి వ్యవహరిస్తున్నారు ఆరోపించిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.